వజ్రాకృతిం మహోగ్రంథం మహాగ్రహ నివారకం పంచాకృతిం దివ్యదేహం నారసింహం నమామ్యహం వీరాత్మకం వైరిభిదం వరవీరాననాత్మకం భక్తరక్షణ దీక్షంతం నారసింహం నమామ్యహం. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం శంఖం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమక్కచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే శ్రీలక్ష్మీనృసింహం భజే. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. వైశాఖ శుక్ల తృతీయ, ఈరోజు పరమ పావనమైన అక్షయ తృతీయ తిథి. అసలు వైశాఖ మాసమే ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాల్లో ఒకటి. వైశాఖము, మాఘము, కార్తీకము ఈ మూడింటిని కూడా ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణము, మాఘ పురాణము ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవద్ అనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాల అనుకూలమైనది. అంటే సాధనా మాసంగా దీన్ని నిర్వచించవచ్చు. వసంత ఋతువులో రెండవ మాసం ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము అని. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. అసలు మాధవ అనే నామమే నారాయణుని తెలియజేస్తున్నది. వైశాఖ మాసం లక్ష్మీనారాయణ ఆరాధనకు చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. అందులో ఏ వ్రతమైనా పాటించవచ్చు, లేదా అన్ని వ్రతాలు కూడా చేయవచ్చు. ఒకటి, వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు అనునిత్యము కూడా నారాయణ్ణి తులసితో ఆరాధించడం. ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా తులసితో ఆరాధన చేయాలి. అదొక నియమం పెట్టుకోవచ్చు. ఒక్క దళంతోనైనా ప్రతిరోజు తులసితో నారాయణ్ని ఆరాధిస్తాను అని. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ వైశాఖమంతా చాలా ప్రసిద్ధమైనటువంటిది. పైగా ఆ తులసి కూడా కృష్ణ తులసి అర్పిస్తే చాలా శ్రేష్టమని ధర్మశాస్త్రం చెప్తున్నది. రెండవ వ్రతం అశ్వత్థ వ్రతము. అంటే అనునిత్యము కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం. ఇలా వైశాఖమంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాకుండా పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తున్నారు. మూడవది గళంతిక ఆరాధన అన్నారు. అంటే శివునకు ఈ మాసమంతా కూడా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అనునిత్యము కూడా శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికలనే తాపత్రయాల్ని తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. మరొక ప్రత్యేకమైనటువంటి వ్రతం ఏం చెప్పారంటే, శివాలయాల్లో శివలింగమునకు పైన గళంతికను ఏర్పాటు చేయుట. గళంతిక, దీన్నే ధారాపాత్ర అని అంటారు. అంటే నిరంతరం శివుని మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలాగ నెలంతా కూడా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రంలో చెప్తున్న విషయం. ఇదొక వ్రతాన్ని ఆచరించడం. మూడవది ఉదకుంభదానము. వైశాఖంలో ఉదకుంభము అంటే నీటితో నింపినటువంటి పాత్రని దానం చేయడం. అలాగే బాటసారులకి చలివెందులు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం. ఈ రెండు కూడా వైశాఖంలో ప్రసిద్ధి. ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఈ రోజునైనా సరే మనం ఇప్పుడు చెప్పిన వ్రతాలన్నీ చేస్తే మొత్తం మాసమంతా చేసిన ఫలితం వస్తుందిట. అంటే తులసి నారాయణునికి అర్పించుట, శివునికి అభిషేకం చేయడం, అశ్వత్థ వృక్షానికి జలం పోయడం. ఈ మూడు కర్మలు కూడా ఈ వైశాఖ శుక్ల తృతీయ నాడు ఆచరించాలి. అదేవిధంగా పితృణాం అక్షయ తృప్త్యర్థం ఉదకుంభదానం అహం కరిష్యే అని సంకల్పం చేసుకుని ఒక చక్కని పాత్రలో, నూతన పాత్ర తీసుకుని అందులో జలమును నింపి పరిమళ ద్రవ్యములు కలిపి యోగ్యులైన వారికి దాన్ని దానం చేయాలి. ఇది ఉదకుంభదానం అని చెప్పబడుతున్నది. అయితే దీనికి అక్షయ తృతీయ అని పేరెందుకు వచ్చింది అంటే, ఈ రోజున ఏ కర్మ చేసినప్పటికీ అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకు దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చినది. శాస్త్రములందు ఇచ్చే నిర్వచన ప్రకారంగా ఈ రోజు చేసిన జప, హోమ, పితృ తర్పణాదులన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఈ రోజు చేసిన జపం గాని, హోమము గాని, దానము గాని, పితృతర్పణం గాని అక్షయమైన ఫలితాలు ఇస్తాయి గనక ఈ 4 కర్మలు ఈ రోజు ఆచరించిన వాళ్ళే భాగ్యశాలురు. అందుకు ఇది అక్షయ తృతీయ. అయితే కొన్ని ప్రాంతాల్లో
వీటితో పాటు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఉత్తరాదివి కూడా అక్షయ తృతీయ చాలా ప్రధానంగా పాటిస్తారు. పుణ్యనది స్నానములు, అలాగే సముద్ర స్నానములు, ఇవన్నీ కూడా ఈ తృతీయ నాడు చేయడం ఉన్నది. ఇక బదరీలోను, తమిళనాడులోను, కేరళలోను అన్ని చోట్ల కూడా అక్షయ తృతీయ ఆరాధనలు ప్రత్యేకంగా చేస్తారు. తమిళనాడులో లక్ష్మీ పూజ ప్రధానంగా చేసి ఒక నూతనమైనటువంటి వస్తువుని, బంగారాన్ని ఆ రోజు కొనడం అనేది ఒక ఆనవాయితీ ఉండేది. అది క్రమంగా అంతటా వ్యాపించింది. పైగా వ్యాపారవేత్తలు దాన్ని చక్కగా వినియోగించుకుని ఆ రోజు నూతనమైన వస్తువు కొనడం అనేది ఒక ఆచారం అన్నట్లుగా చేశారు. మన ప్రజలు కూడా అన్ని అక్షయ తృతీయ నియమాలను పక్కన పెట్టేసినా బంగారం కొనుక్కోవడం అనే ఒక్క నియమం మాత్రం గట్టిగా పట్టుకున్నారు. ఇది తప్పు కాదని కాదు, కానీ ఇది ఒక్కటే ప్రధానమైనది కాదు. ముఖ్యంగా ఈరోజు పవిత్రంగా ఉదయాన్నే స్నానం చేసి జపము, హోమము, దానము, తర్పణము, భగవదారాధన ఇవి చెయ్యాలి. అంతేగాని వస్తువులు సమకూర్చుని ఇవన్నీ కూడా మనలో ఉన్న లోభత్వము, ధన పిపాస, ధనాస అనే దుర్గుణాలను బయటపడతాయి తప్ప వీటిని సదాచారములుగా స్వీకరించరాదు. అయితే ఈ రోజున ప్రధానంగా ఆరాధించవలసింది లక్ష్మీనారాయణ ఆరాధన. లక్ష్మీనారాయణ ఉభయుల్ని కూడా ఆరాధన చేయాలి. అందుకే ఈ రోజున ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామికి సింహాచల మహాక్షేత్రంలో చందనోత్సవముని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పాత చందనాన్నంతటినీ ఆయన నుంచి తొలగించి నూతనంగా ఈరోజు ఆయనకు చందనాన్ని పూస్తారు. ఎందుకంటే ఆ స్వామిని చల్లబరిస్తే ప్రపంచమంతా చల్లబడుతుంది. నారాయణుడు అంటే విశ్వశరీరుడు, పైగా రానున్నదంతా మహావేసవి తాపం. అను విశ్వశరీరుడైన నారాయణునికి చల్లని చందనాన్ని గాని అలదినట్లయితే మనకున్నటువంటి తాపాలన్నీ పోతే ప్రపంచానికి కూడా శాంతి లభిస్తుంది. అందుకే యక్కరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితే పక్షే సయాత్యచ్యుత మందిరం అని చెప్తున్నారు. వైశాఖస్య సితే పక్షే తృతీయాయాం, వైశాఖ శుక్లపక్ష తృతీయ నాడు కృష్ణం అంటే నారాయణ్ణి చందనంతో గాని అలంకరణ చేసినట్లయితే ఆ చేసిన భక్తుడు వైకుంఠానికి చేరుకుంటాడు అంటున్నారు. అంటే భక్తితో ప్రేమతో చేసినట్లయితే ఆ సద్గతి తప్పకుండా లభిస్తున్నది. అయితే చందనం అంటే మనకి బజార్లో దొరుకుతున్నటువంటి చందనం పొడి తెచ్చి నీళ్లు కలిపి పూసేయడం కాదు. దానికి ఒక పద్ధతి ఉన్నది. చందనం కర్ర తీసుకుని దాన్ని సానపై అరగదీసి పెట్టడమే విశేషం. ఆ అరగదీయడంలోనూ కూడా ఒక సాధనం ఉన్నది. మన యొక్క బద్ధకానికి, అలసత్వానికి సంకేతంగా ఇప్పుడు చాలా రెడీమేడ్ వస్తువులు వస్తున్నాయి. కానీ మన భక్తికి సంకేతం ఏంటంటే మనంతట మనం తయారు చేసి అమర్చుకోవాలి. సమయం చాలదండి అని చాలా మంది అంటారు. అన్నిటికీ సమయాలు చాలుతాయి, కానీ భగవద్ ఆరాధనకి చాలదు అనడం అనేది కూడా తప్పు మాటే. అసలు చందనం అరగదీయడం అనేది ఒక కర్మ. అది చేసేటప్పుడు కూడా దానికి మనం యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పినట్లుగా ఆ దక్షిణ క్రమంలో తీయాలి, అంతేగాని తిరిగి తిప్పకూడదు. ఎప్పుడైనా ఉత్తమమైన కర్మలకు తీసేటప్పుడు మాత్రం ఈ ప్రదక్షిణ క్రమంలోనే తిప్పాలి తప్ప అప్రదక్షిణంగా తిప్పరాదు. అందులో జలాన్ని పోసి నారాయణ స్మరణ చేస్తూ తిప్పాలి. ఆ చందనంలో మనం శక్తి అనుసారము పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు మొదలైన పరిమళ ద్రవ్యాన్ని కూడా కలిపి ఆ చందనాన్ని శ్రద్ధగా తీయాలి. సమృద్ధిగా చందనాన్ని తీసి నారాయణ ప్రతిమ, అది కృష్ణ ప్రతిమ కావచ్చు, రామ ప్రతిమ కావచ్చు, నారసింహ ప్రతిమ కావచ్చు. నారసింహుడు సంపూర్ణమైనటువంటి అగ్నితత్వానికి ప్రతీక గనక ఆయనకు చందనం వేయడం అనేది ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతున్నది. కానీ నారాయణ స్వరూపం ఏదైనప్పటికీ ముఖ్యంగా కృష్ణం అన్నారు గనక కృష్ణుడు అంటేనే నారాయణుడు అర్థం. అంతేకాదు నారాయణ అవతారమైనటువంటి పరిపూర్ణమైన శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకు కూడా ఈ చందనంతో అలదడం. అదేవిధంగా శివునికి అభిషేకం చేసి ఈ రోజున చందనాన్ని సంపూర్ణంగా అలగినట్లయినా సత్ఫలితాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా శాస్త్రము చెప్పినటువంటి నియమములు. ఈ విధంగా చందనోత్సవం దీనికి ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. అటుపై దీనికి కృతయుగాది అని అంటారు. కృతయుగం ప్రారంభమైంది వైశాఖ శుక్ల తృతీయ నాట. ఏ ఏ యుగాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమయ్యే చెప్పారు. అసలు కల్పాది చైత్రశుద్ధ పాడ్యమి నాడు అని ఉగాది నాడు చెప్పుకున్నాం. తర్వాత వచ్చేటువంటి యుగాల్లో కృతయుగం ప్రారంభమైనటువంటిది. ముఖ్యంగా ఈ మహాయుగంలో కృతయుగం ప్రారంభమైంది వైశాఖ శుక్ల తృతీయ నాడు అన్నారు. అలా ప్రతి యుగానికి ఒక ఆది చెప్పారు. ప్రస్తుతం ఇది మనకు ప్రధానంగా దీన్ని చెప్పుకున్నాం. ఇక మాఘ అమావాస్య నాడు కలియుగం ప్రారంభమైందని చెప్తారు. మొత్తానికి కృతయుగాది, కృతయుగం అంటేనే సత్యయుగం కనుక దాన్ని కానీ ఆచరించినట్లయితే, అంటే ఒక మహాయుగానికి ప్రారంభమైనటువంటి ఈ ఆదిని కానీ ఆచరించినట్లయితే కృతయుగ లక్షణాలైనటువంటి శాంతి, సద్గుణములు, ధర్మము మొదలైనవి కొంతైనా లభిస్తాయి. కనుక ఈ రోజున అదొక ప్రత్యేకత చెప్పడం జరుగుతున్నది. అంతేకాదు పరశురామ జయంతి అని కూడా అంటారు దీన్నే. ఈ రోజున పరశురాముడు ఆవిర్భవించాడని. అందుకే ప్రదోష కాలంలో పరశురాముడిని ఉద్దేశించి తర్పణ విడిచిపెట్టడం, అర్ఘ్యాన్ని ఇవ్వడం అనేది సంప్రదాయంలో చెప్పారు. జామదజ్ఞ మహావీర క్షత్రియాంతకర ప్రభో గుహానఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర అనే మంత్రంతో ప్రదోష కాలంలో పరశురాముని స్మరించి అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పారు. మరొక విశేషం, ఇదొక రాత్రి వ్రతం కూడా.
శక్తి సంగమ తంత్రంలో దీన్ని ఒక రాత్రిగా చెప్పారు. మనకి దేవీ మహాత్మ్యం చెప్పబడేటువంటి చండీ సప్తశతిగా చండీ నవశతిగా ప్రసిద్ధి చెందిన మంత్రరాశిలో ఒక చక్క మాట ఉన్నది. అమ్మా, నువ్వు కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ అని. జగదంబ రాత్రి స్వరూపంగా ఉన్నదని కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణారాత్రి అని 4 రాత్రులను చెప్పారు. ఇందులో కాళరాత్రి అంటే దీపావళి ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి, మహారాత్రి అంటే దీపావళి నాటి రాత్రి, మోహరాత్రి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి అయినటువంటి శ్రావణ బహుళాష్టమి నాటి రాత్రి, దారుణారాత్రి అంటే వైశాఖ శుక్లగా అక్షయ తృతీయ దారుణోచ్యతే అన్నారు. అంటే వైశాఖ శుక్ల పక్షంలో వచ్చేటువంటి ఈ తృతీయ నాటి రాత్రికి దారుణారాత్రి అని పేరు. ఈ దారుణారాత్రి నాడు అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే అన్ని రకాల వేదనలు తొలగుతాయి. కనుక శాక్తేయ పరంగా కూడా ఈ రోజున జగదంబ ఆరాధన చాలా విశిష్టమైనదని చెప్తున్నారు. శ్రీ విద్యోపాసన మొదలైనటువంటి ఉన్నవారు ఈ రోజున తన్మంత్రాన్ని అధికంగా జపించడం, లలితా సహస్రనామ పారాయణ ఇత్యాదులు సంధ్యా సమయంలో ఆ రాత్రి వేళ చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తున్నది. అందుకు ఉపాసనకి, ఆరాధనకి, అక్షయమైన ఫలప్రాప్తికి అక్షయ తృతీయ అనబడే దివ్య తిథిని మహర్షులు వేదకాలము నాడే అంటే వేదములందే దర్శించి చెప్పారు. అటువంటి అక్షయ తృతీయ భారతదేశానికి అక్షయ శాంతి ఐశ్వర్యాలని, సనాతన ధర్మ పరిరక్షణని అందించుగాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.